హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎన్నికల హామీల మీద ఎక్కువగా మాట్లాడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ హామీలను అమలు చేయలేమంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా నవరత్నాలు హామీలు తీసుకొచ్చారు. ఆయన నవరత్నాల హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే కూటమి సర్కార్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ప్రస్తుతం అమలు చేయలేము, ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ తర్వాత అమలు చేస్తామా లేదనేది చెప్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తూ వచ్చినారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్తే. నమస్కారం. మీరు సక్సెస్ఫుల్గా అమలు చేశారు మీ హామీలు. ఇప్పుడు కూటమి సర్కార్ అమలు చేసే పరిస్థితి లేదు, మీరంతా విధ్వంసం చేశారని చెప్తున్నారు. మరి అంతలా ఉన్న విధ్వంసం ఏం చేశారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజం ఎప్పుడు చెప్తారు? ఆయన ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు. అబద్ధాలతోటే బతుకుతాడు ఆయన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావును వెన్నుపోటు పడితే అది లాక్కుని ఏదైతే ₹2 బియ్యం మన లిక్కర్ని టోటల్గా బ్యాన్ చేస్తామని చెప్పి ఎలక్షన్లో వచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గెలిచారు. ఆ 2 మాటల మీదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలుపరిచారు. కానీ ఎన్టీ రామారావు గారికి ఎన్నిపోటు పొడిచి ఈయన చంద్రబాబు నాయుడు గారికి గద్దెనెక్కాక టోటల్గా ఆ రెండింటిని కూడా ఎత్తిపడేశాడు ఆయన. ఓకే. ₹2 బియ్యాన్ని ఎత్తేసి ₹5 ఎంతో చేశారు. అది లెక్కను టోటల్గా మళ్ళీ కొనసాగించే కార్యక్రమం చేశారు. అంచేత ఆయన ఎప్పుడు కూడా నిజం ఎరగడు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఒకసారి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు నిజం మాట్లాడితే తలకాయ 1000 చెక్కలు అవుద్ది. అంచేత ఆయన జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధాలే చెప్తారు. ఈ రోజును కూడా ప్రజల్ని వంచాడు ఆయన. ఇవాళ లెగలేని మంచం మీద పడుకున్న ముసలమ్మ నొక్కుద్ది బట్టను నేను నొక్కలేనా, నేను సంపద సృష్టిస్తాను, పేదవారికి పంచుతానన్నాడు. మరి ఏం సృష్టించాడు, ఏం పంచుతున్నాడు? ఉన్నాయే ఎత్తి పడేశారు ఆయన. ఓన్లీ ఆ పెన్షన్ మాత్రం ఇచ్చాడు. ఆ పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అమౌంట్ కన్నా తగ్గించే కార్యక్రమం మొదలెట్టేశారు. వాళ్ళందరినీ కూడా పీకేసే కార్యక్రమం అలో లక్ష్మణ నేడుస్తున్నారు, రోధిస్తున్నారు, గోల కింద ఉన్నారు. అయినా సరే అతను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇవాళ దానికన్నా తగ్గించే కార్యక్రమం చేసి నిన్న మంగళం పారేశారు. సూపర్ 6కి మంగళం ఎత్తేసారు. ఇచ్చే పరిస్థితులు నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18. ఆయన కూడా పిల్లల్ని కనండి, ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి కూడా ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పి అందరూ కూడా ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కొనసాగించం, మేము ఆపేస్తాం, దాన్ని తాకట్టు పెట్టేస్తాడు అని అబద్ధాలన్నీ చెప్పి మళ్ళీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కొనసాగిస్తున్నారు. రీసెంట్గా మొదలెట్టారు. అంటే ఇన్ని కూడా దుర్మార్గమైన అబద్ధాలతోటి ప్రజలు నమ్మించి వమ్మించి మోసం చేశారు. ఇవాళ ప్రజలు కూడా ఆస్తిపరులు కదా పాప. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇంకా బాగా చేస్తానంటున్నారు. వాలంటీర్స్ ఏమో 10,000 ఇస్తానంటున్నాడు. ఇవన్నీ అబద్ధాలు చెప్పేటప్పటికి నమ్మారు. ఆ రోజు కూడా ఏం చెప్పాడు, 650 వాగ్దానాలు చెప్పాడు. మీకు నిరుద్యోగ భృతి అన్నాడు, లేకపోతే ఇంట్లో ఉద్యోగం అన్నారు, మామూలుగా రుణమాఫీ అన్నాడు. అన్నీ కూడా చేసేసాను అన్నాడు, చేయకుండానే ఇచ్చేసాను అన్నాడు. అబద్ధాలు మాట్లాడాడు. మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా తోడుండి కూటమి కలుస్తుంది, నిజమవుతాయేమో అనుకుని నమ్మకంలో పడ్డారు వీళ్ళు. కానీ ఇవాళ కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు ఊడిపోయింది. ఈ రకంగా ప్రజలకి మొత్తం మంగళం పాటించాడు. దుర్మార్గం ఇది. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా, కష్టకాలంలో కూడా ఆయన తప్పించుకునే అవకాశం కూడా ఉంది. అప్పుడు ప్రపంచంలోనే, ఈ భారతదేశంలోనే కరోనాతో అల్లాడిపోతుంది. కేంద్రం కూడా ఏమీ ఎవరికి ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, అన్నీ ఆపేసింది. అప్పుడు ఫండ్స్ కూడా, ఎంపీ ల్యాండ్స్ కూడా ఆపేశారు. ఇవన్నీ కూడా నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేను కూడా ఆపి ఈ మన జనాన్ని నేను కాపాడుకుంటానని తప్పించుకోవచ్చు. కానీ ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఆ కష్టంలో కూడా ఆయన టైం తప్పకుండా వేశారు. ఇవాళ ఏం చేశాడని అయినా అప్పుడే 3 లక్షల కోట్లు అప్పండి 7 నెలల్లో. 7 నెలల్లో 3 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చినవి అయితే ఈయన అప్పు తెచ్చింది అయితే. ఏం చేశాడండి, ఎవరికి ఇచ్చాడు, ఎక్కడికి పోయింది ఇది? ఇప్పుడు ఆయనకి టోటల్గా ఆ రోజు నువ్వు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారి. ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేసాడని చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పారు. మొన్న బడ్జెట్లో పెట్టినప్పుడు 6,40,000 కోట్లు అన్ని కార్పొరేషన్లతో కలిపి, దాంట్లో 4 లక్షల చిల్లర నీదే ఉంది, పోతే 3 లక్షల చిల్లర కోట్లు జగన్ చేసింది. దీన్ని ఆల్రెడీ డిబేట్ మన డిబిటీ ద్వారా అందరికీ ప్రజలకు అందించే కార్యక్రమం చేశారు. క్లియర్ కట్గా కనపడుతుంది ఆయన ఖర్చు పెట్టింది, అప్పు చేసింది. ఎక్కడ కూడా
కన ఎక్కడ అవినీతికి తావు లేకుండా కనపడతా ఉంది అది. ఉమ్, నువ్వేం చేసావు అప్పుడు 7 నెలల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఏం చేసావు, ఎక్కడ పెట్టావు? ఉమ్. ఆయన అభివృద్ధికి మీద పెడుతుంది, అమరావతి మీద, పోలవరం మీద, అప్పుడు ఆయన విశాఖ మీద పెట్టలేదు, ఆయన చేయలేదా? ఆ రోజున నీకన్నా నువ్వేం చేసావయ్యా? ఉమ్, ఆ రోజున ఆయన పోలవరాన్ని శరవేగంతో నడిపించాం. ఉమ్, అలాగే మన ప్రతి గ్రామంకెళ్ళు, ఆ గ్రామంలో మీకు సచివాలయం దర్శనమిస్తుంది, ఉమ్, మన ఆర్బీకే సెంటర్ దర్శనమిస్తుంది, అవును. మన హెల్త్ సెంటర్ దర్శనమిస్తుంది, ఉమ్, లైబ్రరీ దర్శనమిస్తుంది. ఉమ్, రోడ్లు వేసాం ఉమ్, మేము వేసిన కాడికి. ఇప్పటికీ కూడా మా రోడ్లోనూ నువ్వు ప్యాచ్ వర్కే చేస్తున్నావు. ఈ రోజుని కొన్ని రోడ్లు వేసింది లేదు, నువ్వు ఉమ్, ఓన్లీ ప్యాచ్ వర్కే. ఓకే. మేము అప్పుడు శాంక్షన్ చేసిన రోడ్లే ఇప్పుడు పోస్తున్నారు. ఉమ్, అప్పట్లో అప్పట్లో మేము శాంక్షన్ చేసిన రోడ్లే ఉమ్, మీరు పోస్తున్నారు. మీరు ప్రత్యేకంగా ఏం శాంక్షన్ చేయలేదు. ఓకే. ఉమ్, ఏం అభివృద్ధి చేస్తావు నువ్వు? ఉమ్, ఈ హాస్పిటల్స్ కట్టారు, జిల్లాకు హాస్పిటల్, ఉమ్, మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజీలు. ఉమ్, ఇవాళ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నావు నువ్వు. ఉమ్, ఓకే. ఇవాళ 750 సీట్లు వస్తే మెడికల్ కాలేజ్ సీట్లు ఉమ్, మాకు వద్దని రాసావంటే నేనేమనుకోవాలి అసలు? ఉమ్, 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 ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా సరే మాకు మెడికల్ సీట్లు ఎక్కువగా తెచ్చుకోవాలనే తాపత్రయపడతారు ముఖ్యమంత్రి ఎవరైనా సరే. ఫైట్ చేస్తారు వాళ్ళు. ఏం చేసావు నువ్వు? ఉమ్, 750 సీట్లు మాకు వద్దని రాసావు నువ్వు. ఓకే. ఉమ్, ఏం చేయాలి నువ్వు? ఉమ్, ఇంత బ్రహ్మాండమైన హాస్పిటల్స్ కట్టాడు, జిల్లా హాస్పిటల్స్. ఉమ్, దాన్ని నడిపించే బాధ్యత తీసుకోకుండా దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నాను. ఉమ్, ఉమ్. దాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి పూర్తిగా సహకరించే కార్యక్రమం చేస్తారు. ఎందుకు నిధులు ఇచ్చారుగా? నిధులు దేనికి ఇచ్చారండి? వాళ్ళు రిటైర్మెంట్కి విఆర్ఎస్కి ఇచ్చారు. ఉమ్, ఏమైనా అప్పులు 36,000 కోట్ల అప్పు ఉంది. 36,000 కోట్ల అప్పులు అంచెలంచెలుగా మేము తీరుస్తామని ఏమైనా చెప్పారా వాళ్ళు? లేదు. ఉమ్, మేము ఇది కొనసాగిస్తాం, మేము దీన్ని అమ్మమని అని చెప్తున్నారా? ఉమ్, అదేమి లేదు. ఉమ్, వీళ్ళన్నీ కూడా మోసం. ఉమ్. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ హామీలకు సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు? అంటే ఆయన ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేస్తున్నాడా, లేదంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా ఆయన చూసుకుంటాడు, మనం సైలెంట్ గా ఉంటే పోద్ది అనుకుంటున్నాడు? ఎందుకంటే కూటమిలో ఉన్నాడు కదా ఆయన. లడ్డు గొడవ వస్తేనే ఆయన మెట్లు కడిగేసి ఆయన మెట్లతోటి దర్శనం చేసుకుని ఉమ్, సనాతన ధర్మం గురించి ఊగిపోయి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇలా రాష్ట్ర ప్రజలు ఉమ్, బతుకులు అధోగతి పాలైపోతున్నాయి. ఉమ్, ఈ రాష్ట్రం చదువులు తల్లిగా ఎప్పుడు కేరళ నెంబర్ 1లో ఉండేది, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు 17-21 స్థానంలో ఉండేదాన్ని నెంబర్ 1కి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. నువ్వే ఆ స్కూల్స్కి వెళ్ళి ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అని ఆశ్చర్యపోయి అడిగావు నువ్వు. ఉమ్, నువ్వు ఒకసారి స్కూల్స్కి వెళ్ళినప్పుడు కింద కూర్చున్నావు, వాళ్ళు కూడా కింద కూర్చున్నారు పిల్లలు. ఉమ్, ఇవాళ బెంచీల మీద కూర్చునే పరిస్థితి, డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ, బైజూస్ యాప్, అవునవును, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ అన్నీ తీసుకొస్తే అన్నిటినీ మళ్ళీ పురోగతి వెనక్కిపోయింది. ఉమ్, కేరళ నెంబర్ 1లో ఉండేది ఇప్పుడు మనం నెంబర్ 1కి వచ్చాం. ఇవాళ మనం 16వ స్థానానికి వెళ్ళిపోయాం ఉమ్, మన ఎడ్యుకేషన్. దాని గురించి మాట్లాడవు నువ్వు. ఉమ్, ఇవాళ ఏదైతే ఇండస్ట్రీలో ఉందో దాన్ని 7వ స్థానానికి తీసుకెళ్ళాడు ఈయన, 13వ స్థానం ఉన్నదాన్ని. ఉమ్, దాన్ని కూడా ఇవాళ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఉమ్, ఇవాళ దావూస్ వెళ్ళారు, పర్యటనకి. ఉమ్, పక్క రాష్ట్రం తెలంగాణ దావూస్ వెళ్ళారు. ఉమ్, వాళ్ళు ఎన్ని కోట్లు తెచ్చారు, ఏ కంపెనీలు వస్తున్నాయని చెప్పాడు ఆ ముఖ్యమంత్రి. నువ్వు ఒక్కడ కూడా తీసుకురాలేదు. ఉమ్. దావోస్లో ఏం లేదా ఇక్కడ మొన్న వేసరిగా ఆల్రెడీ 7 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాయని చెప్పేసి పేపర్లో. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినాయి, వైజాగ్లో పెట్టి వాళ్ళు ప్రకటించినాయి అవే. ఉమ్, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారు? ఉమ్, ఈ రాష్ట్రం రెడ్ బుక్ సిద్ధాంతం అని చెప్పి అరాచకాలు సృష్టిస్తూ ఉమ్, నడి రోడ్డు మీద మర్డర్లు చేస్తుంటే, అరాచకాలు చేస్తుంటే, ఇల్లు కూల్చేస్తుంటే, ఉమ్, ఆస్తులు ధ్వంసం చేస్తుంటే, ఫ్యాక్టరీలు ధ్వంసం చేస్తుంటే, ఉమ్, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే, దొంగ అరెస్టులు చేస్తూ ఉంటే, దొంగ కేసులు పెడతా ఉంటే, ఉమ్, ఎవరో జత్మాలని నేను చెప్పి తీసుకొచ్చి ఆమెతో కేసులు పెట్టించి ఇవాళ 3 లక్షల కోట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. జిందాల్ జిందాల్ది. ఏంటండి అది? ఉమ్, మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ఏ ఒక్క వ్యక్తి రావటానికి ఇష్టపడతలేదు. ఉమ్, ఇక్కడ వచ్చిన కాడి నుంచి పరిస్థితులు బాగాలేదు. రేపొద్దున మనం కేసుల్లో ఇరుక్కోవాలా, లేదా ఈ కొట్లాట్లేంటి, నరకటాలేంటి, ఈ పీడించుకు తింటాలేంటి, ప్రతి ఫ్యాక్టరీ మీద పడిపోతున్నారు. ఉమ్, ఇక్కడ అరాచకం సృష్టిస్తున్నారండి. రెడ్ బుక్ సిద్ధాంతం అని మీరే తెలుసు కదా, రోజు మాట్లాడుతున్నారు కదా. అవును. ఎవరు వస్తారండి? ఉమ్, ఒక ఇండస్ట్రీ పెట్టేవాడు ఎన్ని విధాలుగా చెక్ చేసుకుంటాడు. ఇక్కడ ఏంటి వాతావరణం, ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ప్రజలు ఏంటి, ఇక్కడ రాజకీయ నాయకులు ఏంటి, ఉమ్, మనకు బాగుంటుందా బాగోదని చూస్తున్నాడు. ఇప్పుడు వెళ్లకుండా ఉన్నాయన్నా వెళ్లకుండా కాపాడుకోండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన
లక్షలాది రూపాయల ప్రాజెక్టులని ఆపుకునే పరిస్థితి చేయండి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ 3 లక్షల కోట్లు వెళ్ళిపోయింది వెనక్కి. దావోస్ వెళ్ళారు. అసలు దావోస్కి లోకేష్ దేని నిమిత్తం వెళ్ళాడండి? ఐటీ శాఖ మంత్రి కదా. ఏదేమైనా సరే వాళ్ళిద్దరిని ఫోకస్ చేసుకుంటాను. ఒక్క ఐటీ శాఖ వచ్చిందా? రాలేదు. ఏంటంటున్నాను, అక్కడ వెళ్ళారు పక్క రాష్ట్రంలో. ఎవరు వెళ్ళారు? రేవంత్ రెడ్డి వెళ్ళాడు, మినిస్టర్ వెళ్ళాడు. ఇంకెవరు వెళ్ళారు? ఇంకంతే, వాళ్ళు ఐటీ శాఖ మంత్రి వెళ్ళాడు. ఇక్కడ కూడా వెళ్ళారు. డిప్యూటీ సీఎం కూడా వెళ్ళొచ్చు, వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. ఇండస్ట్రీస్ మినిస్టర్ వెళ్ళాడు. అంతేగాని ఏమన్నా తీసుకొచ్చారో ఒక్కడ కూడా తీసుకురాలేదు. అక్కడికి వెళ్ళి ఈయన్ని డిప్యూటీ సీఎం అని పొగుడుతాలు ఏంటండి అసలు? సీఎం డైరెక్ట్ గా, సారీ సీఎంఏ డైరెక్ట్, సారీ మర్చిపోయింది. దీనికోసమా మీ 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 ప్రగల్భాలు చెప్పుకోవటం కోసమా? ఎందుకు సీనియర్లు అందరూ వ్యతిరేకిస్తున్నారు? అయ్యన్న పాత్రుడు కావచ్చు, బుచ్చే చౌదరి, లోకేష్ ఎలా డిప్యూటీ, ఇది ఒక స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు కాబట్టి ఆ రేంజ్ వాళ్ళందరూ వ్యతిరేకించేది. వాళ్ళంతా వాళ్ళని మనం అర్థం చేసుకుంటాం చాలా తప్పండి బాబు. అవునా? అమ్మో, వాళ్ళ స్ట్రాటజీలు మామూలు కాదు. వాళ్ళు మాట్లాడిన మాటలు కాదు. ఇక్కడి నుంచి వెళ్తాయి మాట్లాడమని, ఇక్కడి నుంచి వెళ్తాయి మాట్లాడమని. కింద వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు పై వాళ్ళతో మళ్ళీ ఈ రకంగా మాట్లాడిస్తున్నారు. ఆ స్ట్రాటజీని మనం అర్థం చేసుకోవటం కష్టం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున మీ మీద ఆరోపణలు, అవినీతికి సంబంధించిన వ్యవహారాలు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద, జగన్ అలా చేసి ఇలా చేసి, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మిమ్మల్ని అంతలా జపం చేస్తూ ఉన్నాడు? అంటే మీరు ఈ 6 నెలల్లో ఏదో చేసామని చెప్పేసి చూపించడానికా, లేదంటే గతంలో మీరు ఏదో చేశారని చెప్పేసి అబద్ధాలు చెప్పడమో లేదో ఇంకోటి చేస్తున్నారా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి భారతదేశంలోనే కాదు ఎక్కడా లేని వ్యక్తి. ఆయన ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాడు. ప్రజల్లో మంచి స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలు మర్చిపోని విధంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేశాడు. ఆ న్యాయం చేసిన దాన్ని ఏళ్ళ చూపించలేకపోతున్నారు. చూపించకపోగా ఇంకెంచేపు 7 నెలలైనా సరే వీళ్ళకి అవకాశం ఇచ్చే ప్రజలు ఓటేసినా సరే ఎంచేపు ఆయన మీద బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజుకి. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఆయన ఉన్నాడు. ఈ గుండెల్లో లేకపోతాను కాను కొన్ని ఈవీఎంలు ఉన్నాయని మనం దేశం అంతా చెప్పుకుంటున్నట్టే ఇక్కడ కూడా ఉంది. మనం ఈ ద్వారానే గెలిచామన్న సంగతి వాళ్ళకే తెలుసు. కానీ ఆయనకి 40% ఓటింగ్ వచ్చింది. 40% ఓటింగ్ వచ్చినప్పుడు 60 సీట్లు ఉండాలి లెక్క ప్రకారం. అంటే ఇక్కడ మోసం జరిగిందనే తెలుసు. కానీ ఆయన ప్రజల గుండెల్లో ఉండిపోయాడు. ఆ ప్రజల గుండెల్లో చెరిపేయాలని చూస్తున్నారు. వీళ్ళు చెరిగిపోతున్నారు కానీ ఆయన పెరుగుతున్నాడు. ఈ వ్యతిరేకత కన్యూ అవుతుంది 200%. ఏంటి సార్ విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ ఎందుకు అలా జరిగిందంటే, ఆయన రాజకీయంగా నిష్క్రమించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారా, లేదంటే పార్టీకి సంబంధించిన ఏమన్నా ఇబ్బంది? మీకు మళ్ళీ ఛానల్ పెట్టాలంటున్నాడు కదా ఆయన. ఛానల్ పెట్టాలో వ్యవసాయం చేసుకోవాలంటున్నాడు. సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి మనసు వాళ్ళ ఇష్టం. రాజకీయంగా ఎవరి ఇష్టం ఆ ఇష్టం. ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. సో దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఇష్టం అంది, తప్పే ఉందండి. పార్టీ లైన్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? నీళ్లు పోతా ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటది అంతే. అంతే, అంటే పార్టీకి ఏమన్నా ఎఫెక్ట్ ఉండదు? ఏం ఎఫెక్ట్? జగన్ ప్రజలు జగన్ అంతే. ఎంతమంది మారినా మారచ్చు. అంటే మీ ఇప్పటికే గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇలాంటి టైంలో కూడా ఒక్కొక్క నేత జారిపోతూ ఉండటం వల్ల పార్టీ స్థితిగతులు కొద్దిగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఏం దెబ్బతింటలేదు. ఒకడు వెళ్తే 4 వస్తున్నారు. స్టాండ్ అవుతుంది అంతే. ఏంటి అధికారంలో ఉన్న పార్టీలో చేరికలు జరగాలి కానీ వైసీపీలోకి ఎందుకు చేరికలు జరుగుతున్నాయి? చాలా లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా చోట్ల ప్రజల దగ్గరికి రాలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, లోకల్ నాయకులు ఉన్నారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలు ఆదరించే అవకాశం వైఎస్ఆర్ పార్టీకే ఉందన్న సంగతి తెలుసు. అంచేత జనం అందరూ కూడా జగన్ తోటే ఉండాలనుకుంటున్నారు. లోతట్టు నాయకులందరూ కూడా జగన్ తోటే రావాలనుకుంటున్నారు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా పథకాలు అనుభవించారు. ఇవాళ అనుభవించలేని పరిస్థితిలో వాళ్ళు బాధపడుతున్నారు. మేము చేయలేకపోయాం, అబద్ధాలు చెప్పాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం, ఇవాళ చివాట్లు తింటున్నామని చాలా బాహాటంగా మాడుతున్నారు. ఓకే, మీ వెళ్ళిపోయిన నాయకులందరూ కూడా మళ్ళీ వైసీపీలోకి వస్తే బాగుండదు అనుకుంటున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకునే ఆలోచన తీసుకునేది అంత ఆయన నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకోవాలా తీసుకోవద్దా అనేది జగన్మోహన్ రెడ్డి గారు. మాకు నాయకత్వానికి నాయకులకి లోటు లేదు, పుష్కలంగా ఉన్నారు. మీకు కావాల్సినంత మంది ఉన్నారు, అన్నిటికీ ఎక్కువగా ఉన్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలాంటి స్ట్రాటజీలు వెళ్ళబోతున్నారు ఆయన ప్రకటించారు కదా? డెఫినెట్ గా ఆయన చెప్పినవి ఆయన చేసినవి అన్ని కూడా ప్రజల్లోకి వెళ్తాడు. ఆయన జిల్లాల వారి మీటింగ్లు పెట్టుకుంటారు, ఎన్ని చేసుకుంటారు. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంకా రూపకల్పన చేసుకుంటూ పోతాం. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే ప్రజలకు వెన్నుపోటు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల తరపున నిలబడి పోరాడతాం.
కంక్లూడ్ చేస్తే సార్ మీ నియోజకవర్గానికి సంబంధించి ఎందుకు విభేదాలు గొడవలు ఆ రకంగా జరుగుతున్నాయి? అక్కడ సామాజిక వర్గాలు ఏమన్నా చిచ్చు పెట్టేలాగా అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏమైనా చేస్తున్నారా? ఆల్రెడీ మీరు కూడా మీ వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టుకుంటూ వచ్చారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏంటది? మా నియోజకవర్గంలో అంత ఇబ్బంది ఏం లేదు, అంత ఇబ్బంది రాకుండా నేను కాసుకుంటున్నాను. కానీ కేసులు పెడతాను ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని కాపాడుకుని చేసుకునే పరిస్థితి చేస్తున్నాం. అక్కడ మాత్రం లేహ్యం ఫుడ్ అని చెప్పి ఒక ఆవుల్ని గేదెల్ని కోసే సంస్థకి వస్తాసు పలుకుతూ ఆ ఎమ్మెల్యే సపోర్ట్ చేసి మరి అందరూ చేతులు మారిన బాహటంగా మారుతున్నారు, పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని పర్మిషన్ లేకుండా కూడా నడిపిస్తున్నారు అక్కడ. దాని మీద రోజు ప్రజలే రోడ్డు ఎక్కుతున్నారు, ప్రజలే గోల చేస్తున్నారు. దాని మీద కూడా మేము గళవిప్పుతున్నాం, మాట్లాడుతున్నాం. చాలా వాళ్ళు డబ్బే ప్రధానంగా చూసుకుంటున్నారు, కానీ ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన మర్చిపోతున్నారు. ఇంత మాకు ఈవీఎంలు ఉన్నాయనుకుంటున్నారు, మరి ఏమిటో నాకు తెలియదు, కానీ ప్రజలతో అవసరం లేదనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. అంచేత ఏదేమైనా అక్కడ ప్రజలకు మంచి జరిగేటట్టు, మేలు జరిగేటట్టు మా నాయకత్వం మేము ప్రతిష్టంగా పోరాటం చేస్తాం. ఎందుకు సార్ బీజేపీ ఏపీని బాగా ఫోకస్ చేసింది, దట్టు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ని మీ ప్రధానంగా మీ గోదావరి జిల్లా వ్యక్తి కాబట్టి మీరు అక్కడ ఎందుకు వాళ్ళని హైలైట్ చేసుకుంటూ వస్తుంది? ఏంటి ఏమన్నా చేంజ్ ఓవర్ చేయబోతున్నారు ఏపీ రాజకీయాల్లో? వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి, అవి మనకు తెలియదు, వాళ్ళ అంతర్గత విషయం. మా రాజకీయం మేము చూసుకుంటాం, మాకు ప్రజలు ఉన్నారు, మా నాయకుడు ఉన్నాడు, మేము ముందుకెళ్తాం. అంటే మీరు ముందుకెళ్తారు, కానీ ఇక్కడ బీజేపీ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి వ్యూహాలు పన్నుతుంది అనేది కదా ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది. వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజాబలం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు. మిగతా అంటే బీజేపీకి సంబంధించి ఏది వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు మీకు. ఆల్రెడీ ముగ్గురు కలిసి ఉన్న కూటమిలో మోసం చేశారు కాబట్టి వాళ్ళని ఎలా నమ్ముతారు? ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, బీజేపీ ఉంది, ఎందరో ఉన్నారు, ముగ్గురు కలిసే మోసం చేశారు కదా. మళ్ళీ మేమేదో మేలు చేస్తామంటే ఎలా నమ్ముతారు? చాలు ఈ మోసం చాలనుకుంటారు. అమరావతి ఏంటి సార్, అమరావతి అవుతుందా అవ్వదా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అవేదో మళ్ళీ చేంజ్ ఓవర్ చేస్తున్నాం అది అంటారు, ఏంటి మీ వ్యూ? నాకైతే భ్రమరావతిగా మిగిలిపోద్దని అనుకుంటున్నాను. అదే కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా గతంలో ఎందుకంటే వైజాగ్ సంబంధించి చూసుకున్నా అమరావతికి సంబంధించి చూసుకున్నా చాలా చేంజెస్ ఉంటాయి కాబట్టి అమరావతి అయితే జరిగే పరిస్థితి ఉండదు అంటారు. మేమైతే అమరావతిని మళ్ళీ వైజాగ్ తీసుకెళ్తున్న మాట అంటలేదు, కానీ అది మాత్రం భ్రమరావతిగానే మిగిలిపోద్ది. అంత భూమి అవసరం లేదు, దాని తగ్గ ఏరియాలో ప్లాన్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్నంత వరకు దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు చేసుకుంటే మీరైతే ఇంకా కంటిన్యూ చేస్తే ఒకవేళ వచ్చినా కూడా నెక్స్ట్ టర్మ్ అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కారుమూరి నాగేశ్వరరావుతో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.